హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జూలై 31వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, పేదరికం పావర్టీ గురించి. ఇక్కడ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ గురించి చెప్తూ ఉన్నారు. మనకి గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు చెప్పండి? యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నటువంటిది ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్తో కలిసి గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని ఇస్తుంది. అవునా? అయితే రీసెంట్గా నీతి ఆయోగ్ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటే జాతీయ బహుముఖీన పేదరిక సూచి ప్రగతిశీల సమీక్ష అన్నట్టుగా ఒక నివేదికను విడుదల చేసింది. అందులో ఏం చెప్పింది? వైద్యం, విద్య, జీవన ప్రమాణాలకి సంబంధించి యునైటెడ్ నేషన్స్ ఏవైతే ప్రమాణాలను నిర్దేశించిందో దాన్ని అందుకున్నటువంటి వాళ్ళని పేదరికం నుంచి బయటపడినటువంటి వాళ్ళగా నీతి ఆయోగ్ చెప్తుంది. అలా 2015 నుంచి 2021 మధ్య 13.5 కోట్ల మంది ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ నుంచి బయటపడ్డారు అన్నట్టుగా నీతి ఆయోగ్ నివేదిక చెప్తోంది. ఈ నేపథ్యంలో అసలు గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటే ఏంటి, ఎవరు ఇస్తారు, దీనికి సంబంధించిన సూచికలు మరియు కొలమానాలేంటి, ఏ సంస్థ ద్వారా ఇది విడుదల చేయబడుతుంది, ఇవి మనకి తెలియాలి. ఇప్పుడే మనం చూసాం గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటే ఏంటి అంటే మన ప్రపంచంలోని దాదాపు 100కు పైగా డెవలపింగ్ కంట్రీస్, ఇక్కడ డెవలప్డ్ కంట్రీస్ని తీసుకోవట్లేదు, డెవలపింగ్ కంట్రీస్ని కన్సిడర్ చేసి ఆ దేశాల్లో పేదరికం ఎలా ఉంది అన్నట్టుగా క్యాలిక్యులేట్ చేసేటటువంటిది ఈ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అన్నటువంటిది. అయితే ఇందులో భాగంగా మనం చూస్తే 3 సూచికలు ఉన్నాయి, 3 డైమెన్షన్స్ ఇందులో ఉన్నాయి. హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేసి. దాని కింద మళ్ళీ 10 రకాల ఇండికేటర్స్ అనేవి ఉన్నాయి. చూడండి, న్యూట్రిషన్, చైల్డ్ మోర్టాలిటీ, ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, స్కూల్ అటెండెన్స్, కుకింగ్ ఫ్యూయల్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, హౌసింగ్ మరియు అసెట్స్, వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఇందులో ఏంటి, ఒక పర్సన్ మల్టీ డైమెన్షనల్గా పూర్గా ఉన్నారు అంటే మొత్తం ఈ ఇండికేటర్స్లో 1/3 వంతు వెయిట్ అనేటటువంటిది, అంటే 1/3 వంతు ర్యాంక్ అన్న వాళ్ళకి తక్కువ వచ్చిందనుకోండి, వాళ్ళు ఎక్స్ట్రీమ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీలో ఉన్నారు అన్నట్టుగా కేటగరైజ్ చేయటం జరుగుతుంది. అవి 3 సూచికలు మరియు కొలమానాలన్నీ 10. అయితే ఈ ఏ సంస్థ ద్వారా ఇది విడుదల చేయబడింది? యుఎన్డిపి అన్నటువంటిది ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్తో కలిసి ఈ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని రిలీజ్ చేయటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, నల్ల సముద్రం బ్లాక్ సీకి సంబంధించి. ఒకవైపు రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం మొదలై 500 రోజులు దాటేసింది. అయితే ఇప్పటిదాకా నల్ల సముద్ర ధాన్య ఒప్పందం లేదా బ్లాక్ సీ గ్రెయిన్ డీల్ అనేటటువంటిది ఉండేది. అయితే జూలై 17వ తేదీకి ఆ ఒప్పందం అనేటటువంటిది ముగిసింది. ప్రతిసారి దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ ఈసారి రష్యా ఏమంది? ఇదిగో, నేను ఈ డీల్ నుంచి బయటకు వచ్చేస్తూ ఉన్నాను, ఇది నాకు లాభం చేకూర్చట్లేదు అన్నట్టుగా రష్యా దాని నుంచి బయటకు వచ్చేసింది. నార్మల్గా ఏంటి, ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత 2 దేశాల నుంచి ప్రపంచానికి గోధుమ ఎగుమతులు, బార్లీ ఎగుమతులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దాదాపు 76 దేశాలకు కావాల్సినటువంటి ఆహార ధాన్యాలు ఈ దేశాల నుంచి సరఫరా అవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఆహార కొరత అనేటటువంటిది మిగిలిన దేశాల్లో ఏర్పడుతుంది, ఆహార అభద్రత ఏర్పడుతుంది అన్నట్టుగా యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి ఈ 2 దేశాలతో ఒక ఒప్పందాన్ని కుదిర్చాయి. అదే నల్ల సముద్ర ధాన్య ఒప్పందం లేదా బ్లాక్ సీ గ్రెయిన్ డీల్ అనేసి పిలుస్తాము. దీని ప్రకారం ఏంటి, ఒకవేళ యుద్ధం జరుగుతూ ఉన్నా కూడా నల్ల సముద్రం అంటే ఉక్రెయిన్కి ఆనుకుని ఉన్నటువంటి నల్ల సముద్రంలో ఏవైతే ఓడరేవులు ఉన్నాయో అక్కడి నుంచి ధాన్యాన్ని వేరే దేశాలకు ఎగుమతి చేసేలాగా ఈ ఒప్పందం. అంటే అక్కడ రష్యాకి చెందినటువంటి అధికారులు, ఉక్రెయిన్కి చెందినటువంటి అధికారులు, ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి అధికారులు అక్కడి నుంచి ఓడరేవుల ద్వారా వేరే దేశాలకి ధాన్యం ఎగుమతుల్ని చేస్తారు. ఎందుకని ఇంతమంది అధికారులు అక్కడ ఉంటారు అంటే ఏవైనా ఆర్మ్స్ అక్కడి నుంచి బయటికి వెళ్తున్నాయా అనేసి తనిఖీలు చేస్తారనమాట. అయితే అలా ఈ ధాన్య ఒప్పందం ద్వారా మన ప్రపంచంలోని దాదాపు 76 దేశాలకి ఇప్పుడు ఆహార కొరత అనేది అంతగా లేదు. అయితే ఇప్పుడు రష్యా దీని నుంచి బయటకు వచ్చేసింది అంటే అర్థం ఏంటి, రష్యా బయటకు వచ్చేసిన తర్వాత ఈ ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఈ ఓడరేవుల మీద టార్గెట్ చేసి బాంబుల్ని వేయటం లాంటివి చేస్తోంది. అంటే మిగతా అన్ని దేశాల్లో ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనేటటువంటిది ఏర్పడుతుంది.
దాని ద్వారా ఏంటి, ప్రపంచంలోని చాలా దేశాలు ఆకలితో అలమటిస్తాయి అన్నట్టుగా ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. అయితే రష్యా ఏమంటోంది, ఇదిగో సరే మాకేం చెప్పారు ఈ డీల్ కుదుర్చుకునేటప్పుడు, ఈ ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు మీరు కూడా వీటిని ఎక్స్పోర్ట్ చేసుకోండి ధాన్యాన్ని అన్నట్టుగా మాకు చెప్పారు, సరే బాగుంది. కానీ స్విఫ్ట్ కరెన్సీ ఏదైతే మార్పు అనేది జరుగుతుందో దాన్ని మీరు పునరుద్ధరించలేదు. దాంతో మాకు వేరే దేశాలతో వ్యాపారాలు చేయటానికి ఇబ్బంది అనేటటువంటిది ఏర్పడుతుంది, మీరు దాన్ని పట్టించుకోవట్లేదు, అలాంటప్పుడు మేము ఈ డీల్లో ఎందుకు ఉండాలి అన్నట్టుగా రష్యా బయటికి వచ్చేసింది. అయితే ఇప్పుడు ఇలా రష్యా బయటికి రాగానే భారతదేశంలో పొద్దుతిరుగుడు నూనె ధరలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ నల్ల సముద్రంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు దాదాపు 76 నుంచి 79 దేశాల్లో 35 కోట్ల మంది ప్రజల మీద ప్రభావం చూపిస్తుంది. భారత్ మీద కూడా ఈ ప్రభావం అనేటటువంటిది ఖచ్చితంగా ఉంటుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ప్రపంచ రేంజర్ల దినోత్సవం గురించి. ఎవరు రేంజర్లు అంటే అటవీ రేంజర్లు లేదా ఫారెస్ట్ రేంజర్స్ అంటాము. ఎవరు అంటే అడవుల యొక్క సంరక్షణకి, అందులో ఉన్నటువంటి వన్యప్రాణుల యొక్క సంరక్షణ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసేటటువంటి వాళ్ళని అటవీ రేంజర్లు అనేసి పిలుస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెట్లని స్మగ్లింగ్ జరగకుండా కాపాడటం, అలాగే వేటగాళ్ళ నుంచి జంతువుల్ని కాపాడటం, ఇలాంటి బాధ్యతలన్నీ వీళ్ళ మీదే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏమవుతోంది మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా 2012 నుంచి 2017 మధ్య కాలంలో 526 మంది రేంజర్లు మరణించారు. అందులో కూడా మనం చూస్తే 162 మంది ఇండియాకి సంబంధించిన వాళ్ళే. అయితే ఎందుకని అంటే వాళ్ళు ఒకవైపు ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నారు, అలాగే వాళ్ళకి సరైనటువంటి భద్రత అనేది ఉండట్లేదు, అలాగే వాళ్ళకి న్యాయమైనటువంటి వేతనాలు దక్కట్లేదు. మనం చూస్తే రేంజర్ల వేతనాలు చాలా దేశాల్లో పోలీసుల కన్నా తక్కువగా ఉంటున్నాయి. అంటే కేవలం ఒక్క దేశంలో మాత్రమే వాళ్ళకి పోలీసులతో సమానంగా వేతనం దక్కుతోంది అన్నట్టుగా ఒక అధ్యయనం చెప్తోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా 31% క్షేత్రస్థాయి అటవీ సిబ్బంది బెదిరింపులకు గురవుతూ ఉన్నారు. అందులో 8% భౌతిక దాడుల్ని ఎదుర్కొంటూ ఉన్నారు అన్నట్టుగా అధ్యయనం చెప్తోంది. అయితే చాలా కొద్ది ప్రాంతాల్లోనే రేంజర్లకి ఈ యొక్క ఆయుధాలని అందిస్తూ ఉన్నారు. అయితే నార్మల్గా ఏంటి, ఉద్యోగ ఖాళీలు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి, దాంతో ఆల్రెడీ ఉన్నటువంటి రేంజర్స్ మీదే అదనపు పని అనేది పడుతోంది. దాంతో ఏమవుతుంది, వాళ్ళ యొక్క స్థితిగతుల్ని అది ప్రభావితం చేయొచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం పర్యావరణ మార్పుల వల్ల ప్రకృతి విపత్తులు అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అడవుల సంరక్షణ అనేది చాలా కీలకమైంది. కాబట్టి ఈ అడవుల రక్షణలో ఉన్నటువంటి రేంజర్ల యొక్క సంక్షేమానికి, భద్రతకి ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. ప్రపంచ రేంజర్ల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం చెప్పండి? జూలై 31వ తేదీన. రేంజర్లు అంటే ఎవరు? ఈ అడవిని క్షేత్రస్థాయిలో సంరక్షించేటటువంటి వాళ్ళు. రేంజర్ల భద్రతకి సంబంధించి ఇదిగో పరిస్థితి ఇలా ఉంది, వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు అనేసి. అయితే ఈ సంవత్సరం థీమ్ ఏంటి, 2023 థీమ్ ఏంటి వరల్డ్ రేంజర్స్ డేకి అంటే 30/30 అన్నటువంటిది. ఏంటి 30/30? మనం చూస్తే COP15లో గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అన్నటువంటి దాన్ని మనం ఓకే చేశాము. అందులో ఏమన్నారు, 2030 నాటికల్లా మొత్తం ప్లానెట్ ఏరియాలో అట్లీస్ట్ 30% మనం కన్జర్వ్ చేయాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకున్నాం. దాని నేపథ్యంలోనే ఈ 30/30 అనేటటువంటి థీమ్ని తీసుకోవటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా 103వ మన్ కీ బాత్ అనేది జరిగింది. మన్ కీ బాత్ అనేది ప్రతి నెలలో చివరి ఆదివారాన జరుగుతుంది. అలా జరిగినటువంటి ఈ 103వ మన్ కీ బాత్లో అమరవీరుల కోసం మేరీ మాటీ మేరా దేశ్ అనేటటువంటి ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాము అన్నట్టుగా ప్రధాని ఇక్కడ ప్రకటించటం జరిగింది. దీంట్లో ఏంటి, దేశవ్యాప్తంగా అమరవీరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క గౌరవార్థం కొన్ని కార్యక్రమాల్ని చేపట్టడం జరుగుతుంది. అది మేరీ మాటీ మేరా దేశ్ అన్నటువంటి ప్రచారం గురించి. అయితే మన్ కీ బాత్ కార్యక్రమం ఏంటి? మన్ కీ బాత్ లేదా మనసులో మాట అంటాము. అయితే ఈ మన్ కీ బాత్ కార్యక్రమం అన్నటువంటిది 2014వ సంవత్సరం అక్టోబర్ 3వ తేదీన మొదలైంది. అక్టోబర్ 3, 2014న మనం విజయదశమి ఫెస్టివల్ని జరుపుకుంటున్నాము. ఆ నేపథ్యంలో మన్ కీ బాత్ లేదా మనసులోని మాట అనేటటువంటి కార్యక్రమాన్ని మన ప్రధాని ప్రారంభించారు. అది ఇప్పుడు సక్సెస్ఫుల్గా 103 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఉత్తరార్ధ గోళంలో ఉన్నటువంటి అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల అంటార్కిటికాలో మంచు ఫలకాలు అనేవి కరుగుతూ ఉన్నాయి.
మనం చూస్తే అంటార్కిటికాలో అర్జెంటీనా వైశాల్యమంతా ఉన్నటువంటి ఒక హిమ ఫలకం అనేది కరిగిపోయింది. అంతేకాకుండా అంటార్కిటికా సముద్రంలో ఇంతకుముందు ఎప్పుడూ లేనంత తక్కువ స్థాయికి మంచు పడిపోయింది. మనం చూస్తే ప్రతి సంవత్సరం ఏటా ఎండాకాలంలో మంచు అనేది కరిగి శీతాకాలంలో హిమఫలకాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం గతంలో లాగా మంచు అనేది ఏర్పడట్లేదు. గత 45 ఏళ్లలో ఎప్పుడూ లేనంత తక్కువ స్థాయిలో మంచు అనేది ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వేగంగా కరుగుతున్న అంటార్కిటిక్ మంచు అంటున్నారు. ఎందుకని వేగంగా కరుగుతోంది? భూతాపం ప్రభావం వల్ల. మరి భూతాపం ప్రభావం ఏంటండి? ఒకటి, మంచు అనేది కరుగుతుంది, దానివల్ల సముద్ర మట్టాలనేవి పెరుగుతాయి, కరువు కాటకాలు రావటం, అలాగే వరదలు రావటం, కొండ చర్యలు విరిగిపడటం, కార్చిచ్చులు అనేవి సంభవించటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మనం భూతాపం ప్రభావాన్ని ప్రతి భూమి మీద ఉన్నటువంటి ప్రతి దాంట్లోనూ చూడొచ్చు. అయితే అంటార్కిటికాకి సంబంధించి భారతదేశం యొక్క కార్యక్రమాలేంటి? మనం చూస్తే 1983వ సంవత్సరంలో అంటార్కిటిక్ ట్రీటీ అన్నటువంటిది జరిగింది. ఈ అంటార్కిటిక్ ట్రీటీ ప్రకారం చూస్తే ఈ అంటార్కిటిక్ ట్రీటీలో మన భారతదేశం 15th కన్సల్టేటివ్ మెంబర్ అన్నమాట. అలాగే మనకి అక్కడ రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి. మనం చూస్తే దక్షిణ్ గంగోత్రి అన్నటువంటి స్టేషన్ని ఇప్పుడు డీకమిషన్ చేయటం జరిగింది. అలాగే మైత్రి అన్నటువంటి స్టేషన్, భారతి అన్నటువంటి స్టేషన్, వీటిని ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు అంటే అంటార్కిటికాలో రీసెర్చ్ కోసం. అంతేకాకుండా NCAOR అంటాం, నేషనల్ సెంటర్ ఫర్ అంటార్కిటిక్ అండ్ ఓషన్ రీసెర్చ్ అనేసి. అది కాకుండా 2022లో ఇండియన్ అంటార్కిటిక్ యాక్ట్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీని ద్వారా ఇప్పుడు అంటార్కిటికాకి సంబంధించి ఏవైతే విజిట్స్, యాక్టివిటీస్ ఉంటాయో వాటికి సంబంధించిన పొటెన్షియల్ డిస్ప్యూట్స్ని రెగ్యులేట్ చేసేటటువంటి చట్టం ఈ ఇండియన్ అంటార్కిటిక్ యాక్ట్ అన్నటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇస్రో PSLV C56 ప్రయోగాన్ని చేపట్టింది. అది విజయవంతమైంది. దీని ద్వారా 420 కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాల్ని తీసుకెళ్లింది. మనం చూస్తే సింగపూర్కి చెందినటువంటి DSSAR ఉపగ్రహాన్ని 535 కిలోమీటర్ల ఎత్తు ఉండే భూకక్షలో ప్రవేశపెట్టింది. ఇంకొక 6 ఉపగ్రహాల్ని కూడా నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. అయితే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్తో ఉన్నటువంటి ఒప్పందం మేరకి ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. అలాగే ఈ సంవత్సరమే గగన్యాన్ ప్రయోగాన్ని కూడా చేపట్టబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో PSLV పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటే ఏంటి చూడండి. PSLVకి మరియు రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేసినటువంటి SSLVకి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. PSLV హైట్ 44 మీటర్లు, డయామీటర్ 2.8 మీటర్లు, నెంబర్ ఆఫ్ స్టేజెస్ వచ్చేసరికి 4 ఉంటాయి. అదే SSLVలో అయితే 3 స్టేజెస్ ఉంటాయి. ఈ 3 కూడా సాలిడ్ స్టేజెసే. అలాగే PSLV లిఫ్ట్ ఆఫ్ మాస్ 320 టన్నులు, అదే SSLVకి అయితే 120 టన్నులు. పేలోడ్ కెపాసిటీ చూడండి. PSLVకి 1750 కేజీల్ని 600 కిలోమీటర్ల కక్షలోకి ఇది తీసుకెళ్లగలదు. అదే SSLV అయితే 10 నుంచి 500 కేజీల వెయిట్ ఉండేటటువంటి ఉపగ్రహాలని 500 కిలోమీటర్ల ప్లేనార్ ఆర్బిట్లోకి తీసుకెళ్లగలదు. PSLV టర్న్ అరౌండ్ టైమ్ 60 రోజులు. అదే SSLVకి అయితే కేవలం 72 గంటలే. PSLV మొదటి ప్రయోగం 1993 సెప్టెంబర్ 20న జరిగింది. SSLV అయితే 2022 ఆగస్టు 7వ తేదీన. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తేజస్ యుద్ధ విమానాల్ని భారత వైమానిక దళం జమ్మూ కాశ్మీర్కి తరలించింది. పాకిస్తాన్తో సరిహద్దును పంచుకుంటున్న ఈ ప్రాంతంలోని లోయలో ఈ తేజస్ యుద్ధ విమానాల్ని ఉంచారు. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. ఈ నేపథ్యంలో క్వశ్చన్ చూడండి. తేజస్ యుద్ధ విమానం, దీన్నే లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ LCA అంటాం. ఇది మన స్వదేశీ పరిజ్ఞానంతో చేపట్టినటువంటి యుద్ధ విమానం. అయితే దీనికి సంబంధించి వేరే వర్షన్స్ని కూడా తీసుకొచ్చారు. Mark 1A అని, Mark 2 అనేసి ఇలా. అయితే వీటిని డెవలప్ చేసింది ఎవరు అంటే DRDO రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ వీటిని తయారు చేసింది. చూడండి, ఈ ప్రాజెక్ట్ని ఫస్ట్ 1983లో లాంచ్ చేశారు. అయితే 2001 జనవరి 4వ తేదీన ఫస్ట్ టెస్ట్ అనేది జరిగింది. ఇది ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు గ్రౌండ్, ఎయిర్ టు సీ కంబాట్ రూల్స్ని ఇది ప్లే చేయగలదు. అంతేకాకుండా ఇవి ఆల్రెడీ మన వైమానిక దళంలో ఉండే MiG-21 ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో
వాటిని రీప్లేస్ చేస్తూ వీటిని తీసుకురావటం జరిగింది. ఇప్పుడు కాశ్మీర్ లోయలోకి ఈ యుద్ధ విమానాల్ని తీసుకొచ్చారు. ఎందుకు అంటే పాకిస్తాన్తో మన రిలేషన్స్ అంతగా బాగలేవు. ఒకవేళ పాకిస్తాన్తో కనుక మన కాన్ఫ్లిక్ట్ వస్తే ఆ సమయంలో ఒకటేసారి అక్కడికి తీసుకెళ్లకుండా ఇప్పటి నుంచే అప్పుడప్పుడు కనుక అక్కడ తిరుగుతూ ఉన్నాయనుకోండి, ఆ ప్లేస్ మీద ఒక పట్టు అనేది సాధించడానికి మనకి వీలవుతుంది. తద్వారా నెక్స్ట్ ఏదైనా కాన్ఫ్లిక్ట్ వస్తే మనం దాన్ని ఈజీగా ఎదుర్కోవచ్చు అన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకెళ్లారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వాయు కాలుష్యానికి సంబంధించి. వాయు కాలుష్యంతో చాలా నష్టాలు అనేవి వస్తాయి. ఊపిరితిత్తులు, గుండె, మెదడు ఇవన్నీ కూడా ప్రభావితం అవుతాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. మనం చూస్తే స్టాక్హోమ్లో ఒక పరిశోధన చేపట్టారు 2500 మీద. అయితే వాళ్ళ యొక్క సరాసరి వయసు 73 ఏళ్ళు. వాళ్ళ మీద 12 ఏళ్ల పాటు ఈ పరిశోధనని సాగించారు. అయితే మనం చూస్తే ఈ అధ్యయనం ప్రారంభం అవటానికి ముందు వాళ్ళ ఇళ్ల దగ్గర వార్షిక సరాసరి PM2.5 పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 స్థాయిని కొలిచారు. అంటే గాల్లో ఉండే సూక్ష్మ రేణువుల స్థాయి ఎంత అనేసి. ఇవి ఆరోగ్యాన్ని తీవ్ర స్థాయిలో దెబ్బతీస్తాయి అన్నట్టుగా మనకు తెలుసు. అయితే ఈ PM2.5 రేణువులు స్వల్ప మొత్తంలో పెరిగినా డెమెన్షియా ముప్పు అనేటటువంటిది, డెమెన్షియా అంటే ఏంటి, మతిమరపు అంటాం కదా, దాని యొక్క ముప్పు 70% ఎక్కువ కావచ్చు. అంతేకాకుండా ఈ అధ్యయనం ప్రారంభమయ్యేటప్పుడు వాళ్ళ యొక్క రక్తంలో విటమిన్ బితో పాటు హోమోసిస్టీన్, మెథియోనైన్ అనే 2 అమైనో ఆమ్లాల స్థాయిని కూడా కొలిచారు. వాటి పరిణామాల్లో వచ్చే మార్పులు డిమెన్షియాకి కొంత కారణమవుతుంది అన్నట్టుగా తెలిపారు. అలాగే వాహన కాలుష్యానికి సంబంధించిన ప్రతి క్యూబిక్ మీటర్ సూక్ష్మరేణువుల వల్ల డిమెన్షియా ముప్పు అనేది 3% మేర పెరగచ్చు అన్నట్టుగా అధ్యయనంలో తెలిసింది. అంతేకాకుండా మెదడు, నాడీ వ్యవస్థలో ఇన్ఫ్లమేషన్ ఈ పరిస్థితికి దారితీస్తోంది అన్నట్టుగా విశ్లేషణ జరిగింది. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యం అంటే ఏంటి, వాయు కాలుష్య ప్రభావం ఏంటి అన్నట్టుగా మనకి తెలియాలి. ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి? నార్మల్గా ఎయిర్లో కొన్ని వాయువులు అనేవి ఉంటాయి. అంటే ఆ ఎయిర్ యొక్క క్వాలిటీ ఇంత ఉండాలి అన్నట్టు ఉంటుంది. ఆ క్వాలిటీ గనక అంటే కొన్ని పొల్యూటెంట్స్ వల్ల ఆ ఎయిర్ క్వాలిటీ అనేది తగ్గితే అప్పుడు దాన్ని మనం ఎయిర్ పొల్యూషన్ అనేసి పిలుస్తాము. అయితే ఈ వాయు కాలుష్యం యొక్క ప్రభావాలు ఎలా ఉంటాయి చెప్పండి? చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ని ఇది కలిగిస్తుంది. మనం చూస్తే ఆస్తమా, రెస్పిరేటరీ డిసీజెస్, లంగ్ క్యాన్సర్, స్కిన్ రిలేటెడ్ డిసీజెస్ ఇవన్నీ వస్తాయి. అంతేకాకుండా మనం చూస్తే ఎయిర్ పొల్యూటెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ కానీ, ఓజోన్ కానీ, ఏరోసాల్స్ కానీ, ఇవి సన్లైట్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. అంతేకాకుండా స్కిన్ రిలేటెడ్ డిసీజెస్ చాలా వచ్చే అవకాశం ఉంది. ఓజోన్ లేయర్ డిప్లీషన్కి ఇవి కారణమవటం వల్ల అల్ట్రావైలెట్ రేస్ యొక్క పెనిట్రేషన్ అనేది పెరుగుతుంది. అయితే వీటికి సంబంధించి మనకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేటటువంటిది ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేసి ఇందులో మనం మొత్తం 8 పొల్యూటెంట్స్ని కన్సిడర్ చేయటం జరుగుతుంది. ఏంటి 8 పొల్యూటెంట్స్ అంటే? 1 PM2.5, PM10, అమోనియా, లెడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, అలాగే సల్ఫర్ డయాక్సైడ్, ఓజోన్, కార్బన్ మోనాక్సైడ్, ఇలా మొత్తం 8 పొల్యూటెంట్స్ని పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది. అయితే ఇవి కాకుండా మన దగ్గర ఈ ఎయిర్ పొల్యూషన్ని కంబాట్ చేయటం కోసం తీసుకొచ్చిన గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి అన్నటువంటిది కూడా ఒకసారి చూడాలి. అయితే ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్కి సంబంధించి వాల్యూస్ చూడండి. 0 to 50 ఉంటే గుడ్ అనేసి, 51 to 100 ఉంటే మోడరేట్ లెవెల్ అని, 101 నుంచి 150 ఉంటే సెన్సిటివ్ గ్రూప్స్కి అన్హెల్తీ అని, 151 నుంచి 200 ఉంటే అన్హెల్తీ అని, 201 నుంచి 300 ఉంటే వెరీ అన్హెల్తీ అని, 301 నుంచి 500 ఉంటే హజార్డస్ అనేసి కేటగరైజ్ చేస్తాము. అయితే మన దేశంలో చాలా చోట్ల 500కి అబోవే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వాల్యూ అనేది నమోదవుతోంది. అయితే ఎయిర్ పొల్యూషన్ని తగ్గించడానికి తీసుకొచ్చిన గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి చెప్పండి? 1 ఢిల్లీ ప్రభుత్వం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అనేసి తీసుకొచ్చింది. అలాగే పొల్యూటర్ పే ప్రిన్సిపల్ అనేసి, స్మాగ్ టవర్స్ అనేసి తీసుకొచ్చింది. ఐడియా ఉంటే మనకి స్మాగ్ టవర్స్ అనేసి. అలాగే టాలెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ని లాంచ్ చేయటం జరిగింది. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనేసి తీసుకొచ్చారు. ఇంతకుముందు వెహికల్స్ని BS4 ఉంటే దాన్ని ఇప్పుడు BS6 నామ్స్కి మార్చడం జరిగింది. అలాగే ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్కి సంబంధించి కొత్త కమిషన్ని ఏర్పాటు చేశారు. టర్బో హ్యాపీ సీడర్ అనేటటువంటి ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. అలాగే సఫర్ ఎయిర్ క్వాలిటీకి సంబంధించి సఫార్ అంటాం, ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ అనేసి. ఇది కాకుండా నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేసి, ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ పొల్యూషన్ యాక్ట్ అనేసి, ఇంకా చెప్పాలంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన కూడా దీనికి సంబంధించి తీసుకొచ్చినటువంటిదే. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి, PM శ్రీ పాఠశాలలకి సంబంధించి. దీనికి సంబంధించి PM శ్రీ యోజన అని తీసుకురావటం జరిగింది. అంటే ఏంటి?
ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అనేసి. దీని కింద దేశవ్యాప్తంగా దాదాపు 15,597 బడుల్లో అన్ని సౌకర్యాల్ని కల్పించాలి అనేసి తీసుకురావటం జరిగింది. అయితే ఇందులో తెలంగాణకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 397 కోట్లను కేటాయించింది. రాష్ట్ర వాటా 159 కోట్లు. నార్మల్గా ఇందులో ఏంటి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40, అంటే సెంటర్ ఏమో 60% నిధుల్ని ఇస్తే స్టేట్ వచ్చి 40% నిధుల్ని పెట్టుకోవాల్సి వస్తుంది. అలా ఇప్పుడు సెంటర్ 397 కోట్ల రూపాయలను ఇవ్వటానికి ఆమోదం తెలిపింది. తెలంగాణ వాటా 159 కోట్లు. చూడండి ఇక్కడ పిఎం శ్రీ యోజన అంటే ఏంటి, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేసి చూడండి. దీని ద్వారా 14,597 స్కూల్స్లో అన్ని సౌకర్యాల్ని కల్పించాలనేసి తీసుకురావటం జరిగింది. ఇది 5 సంవత్సరాల కాలానికి గాను 2022 నుంచి 2027 వరకు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కింద కాంపోనెంట్స్ అన్నింటినీ కూడా ఈ స్కూల్స్లో ఉంచుతారు. ఈ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 27,360 కోట్లు. అందులో సెంట్రల్ షేర్ వచ్చేసరికి 18,128 కోట్లు. ఇక్కడ చూడండి ఫండ్స్కి సంబంధించి మొత్తం ఎంత, 27,360 కోట్లు అయితే అందులో రాష్ట్రాలు 9,232 కోట్లు పెట్టుకోవాలి. సెంటర్ 18,128 కోట్లు. అయితే దీని ద్వారా చూడండి పక్కా బిల్డింగ్ని స్కూల్కి కట్టించాలి, పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ని పెట్టాలి, అలాగే సపరేట్ హ్యాండ్ వాషింగ్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేస్తారు, కంటిన్యూస్ పవర్ సప్లై అనేది ఉంటుంది, అలాగే స్టూడెంట్ ఎన్రోల్మెంట్ అన్నటువంటిది స్టేట్ యావరేజ్ కన్నా ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి, ఫైర్ సేఫ్టీ మెజర్స్ అనేవి అక్కడ ఉంటాయి, అలాగే అట్లీస్ట్ బాయ్స్కి మరియు గర్ల్స్కి ఒక సపరేట్ టాయిలెట్ అయినా ఉండాలి. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఇది మన టెలిగ్రామ్ ఛానల్ తెలుగు ఆఫీసర్స్ అనేసి. డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం ఇందులో జాయిన్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయబడింది. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.